ముఖ్య అతిథి నాగభూషణ శర్మ గారిని వేదిక వెతికి దయచేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. మాతంగి మనుమానితాం శృతినుతా. వారు ఈ కార్యక్రమాన్ని 8 అవుతుందా కానీ కవర్ చేయాలనేటువంటి అభిప్రాయంతో ఉన్నందుకు వారికి అత్యంత అపారమైనటువంటి కృతజ్ఞతలు సమర్పించుకుంటూ సన్మాన కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాల్సిందిగా నిర్వాహకుల్ని అభ్యర్థిస్తున్నాం. కమలాబాయి బాబురావు చిన్నతనంలోని వారి నాన్నగారి ఉద్యోగరీత్యా హైదరాబాద్ రావడం జరిగింది. రంగస్థల ప్రవేశం 1972వ సంవత్సరంలో వీరు సుమారు 500 నాటకాలు 700 నాటికల్లో నటించారు. సుమారు 9000 ప్రదర్శనలు దాటాయి. బెస్ట్ యాక్ట్రెస్ గా ఉత్తమ నటి బహుమతులు 1400 సార్లు అందుకున్నారు. 4 సార్లు ఊర్వశి నటి అవార్డులతో పాటు అనేక అవార్డులు సావిత్రి, కన్నాంబ, వంశీ బర్కి మొదలైన అవార్డులు అందుకున్నారు. సినీ రంగ ప్రవేశం మా భూమితో మొదలై దాదాపు 500కు పైచిలుకు సినిమాల్లో నటించడం జరిగింది. రాష్ట్ర నంది అవార్డులు 4 సార్లు, ఉత్తమ నటి, సహాయ నటి, ఉత్తమ క్యారెక్టర్ నటి, ఉత్తమ లేడీ విలన్ మొదలైన బహుమతులు పొందడం జరిగింది. గరిబెల్ల గారితో కలిసి నటించిన నాటకాలు మరో మొహంజదారో, సత్యం గారి ఎక్కడ, లావక్యంతయు లేదు, డావిడ్ కథ అడ్డం తిరిగింది మొదలైనవి. రసరంజని స్థాపించిన దగ్గర నుంచి వీరు రసరంజని నాటకాల్లో ఎన్నో నాటకాల్లో పాల్గొనడం జరిగింది. వీరి ప్రధాన అభిరుచి రంగస్థలం. దూరదర్శన్లో పాల్గొన్నారు. ఏఆర్ సినిమాల్లో కూడా వీరు ప్రస్తుతం పాల్గొంటూ ఉన్నారు. వీటన్నిటిలో కూడా వీరు ఏ గ్రేట్ ఆర్టిస్ట్. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు అమాత్యవర్యులు శ్రీ ధర్మాన ప్రసాదరావు గారిని, శకుంతల గారిని సన్మానించాల్సిందిగా మారారు. సార్ నిల్చోండి సార్, ముందు రండి మేడం, మీరు కూడా రండి మేడం. చేతులు కింద మేడం ఇక్కడ మిత్రుడు రచయితగా దర్శకులుగా ఒకరే ఉన్నటువంటి శ్రీ ఉదయ్ భాగవతుల గారిని వేదిక మీదకి వచ్చి ముఖ్య అతిథి చేతుల మీదుగా సత్కారాన్ని పొందాల్సిందిగా మనవి. ఉదయ్ భాగవతుల వారే రచయిత, వారే దర్శకుడు, మొహమ్మద్ సౌదర్. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు రోడ్డు భవనాల శాఖ మార్చులు శ్రీ ధర్మాన ప్రసాదరావు గారిని ఆచార్య మొదలనా నరసింహ గారు శాలువతో పూలదంతో సత్కరించాల్సిందిగా మనవి. వారి ఇక్కడికి రావడం, వారు నాటకాన్ని ప్రేమిస్తూ నాటకాభిమానులను ప్రోత్సహిస్తూ రసరంజని ఆస్వాదించడానికి విచ్చేసినందుకు వారి సార్ ఇటు సార్